మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక మిత్రులారా, అందరికీ శుభోదయం. హనుమంతుని జన్మదినోత్సవం వైశాఖ శుద్ధ దశమి రోజు అంటే 2025వ సంవత్సరంలో మే 22వ తేదీ జరుపుకుంటాము. మనకెంతో స్ఫూర్తినిచ్చే హనుమంతుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము మిత్రులారా. హనుమంతుని గురించి శివమహాపురాణము, రామాయణం మొదలైన గ్రంథాలలో అనేకమైన గాథలతో వివరించబడింది. హనుమంతుని జన్మదిన సందర్భంగా హనుమంతుని గురించి ఒక పాట వివరణ. అంజని తనయా మా అంజని తనయా మా పవనపుత్ర హనుమంత నిలువుము చెంత, నీ మహిమలన్నీ వినినంత తొలగును చింత. అంజని తనయా మా అంజని తనయా. రామనామమెక్కడుంటే అక్కడ చేరి చిందేసి ఆడుతావు నింగికి ఎగిరి. రామనామమెక్కడుంటే అక్కడ చేరి చిందేసి ఆడుతావు నింగికి ఎగిరి. నీ రోమ రోమమున పలికే రామనామమే నీ గుండెల్లో గుడి కట్టి ఏలుతున్నవే. అంజని తనయా మా అంజని తనయా మా పవనపుత్ర హనుమంత నిలువుము చెంత, నీ మహిమలన్నీ వినినంత తొలగును చింత. రామలక్ష్మణ సీతా రక్షణ చేసి దుష్టులను దునుమాడిన వానర ఖ్యాతి. రామలక్ష్మణ సీతా రక్షణ చేసి దుష్టులను దునుమాడిన వానర ఖ్యాతి. సంజీవని పెకిలించిన నీ ఘన కీర్తి వినినంత కలుగునంట జీవనమున స్ఫూర్తి. అంజని తనయా మా అంజని తనయా మా పవనపుత్ర హనుమంత నిలువుము చెంత, నీ మహిమలన్నీ వినినంత తొలగును చింత. నీ దయని మాకుంటే నందనవనమే, నీ కరుణే లేకుంటే అశోకవనమే. నీ దయని మాకుంటే నందనవనమే, నీ కరుణే లేకుంటే అశోకవనమే. నీ స్ఫూర్తి మాకుంటే పువ్వులవనమే, నిన్ను పొందే ఉపాయమే రామనామమే. ఇక నిన్ను పొందే ఉపాయమే రామనామ ధ్యాన సాధనే. అంజని తనయా మా అంజని తనయా మా పవనపుత్ర హనుమంత నిలువుము చెంత, నీ మహిమలన్నీ వినినంత తొలగును చింత. మిత్రులారా, హనుమంతుని జన్మ వృత్తాంతం తెలుసుకుందాం. ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువు తీరియున్న సమయాన పుంజిక స్థల అను అప్సరస కాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగం చేయసాగిందట. ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి, నీవు భూలోకమందు వానర స్త్రీగా జన్మింతువుగాక అని శాపం పెట్టినాడు. అంత ఆ పుంజిక స్థల తన తప్పిదాన్ని మన్నించి శాప విమోచనమీయమని పరిపరి విధములా ప్రార్థించింది. దానికి బృహస్పతి సంతసించి, నీవు భూలోకమందు హనుమంతునికి జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. బృహస్పతి ఇచ్చిన శాపం కారణంగా పుంజిక స్థల భూలోకమందు వానర కన్యగా జన్మించి కేసరి అను వానరాన్ని వివాహమాడింది. అంజనాదేవి సంతానం కొరకు భక్తితో శివుని ప్రార్థించింది. శివుని గురించి తపస్సు చేసింది. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజన కొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు.
కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసుతుడని కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీపుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు. జన్మతః బలసంపన్నుడైన ఆంజనేయుడు ఒక మారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశంనకెగిరెను. రివ్వుమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తర వీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండగా తన తేజస్సును కూడా తగ్గించుకున్నాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడిని పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తున్నాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకు వస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెలపోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే రాహువు ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతున్న ఆంజనేయుడిని చూశాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసిరాడు. ఆ వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడి ఎడమ చెంపకు బాగా నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండగా ఉపసంహరించాడు, అంటే గాలి లేకుండా చేశాడు. సకల ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీదేవి వద్దకు వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆమె బాల హనుమంతుడిని ఒడిలో పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్కసారి నిమురగని అతని శరీరంపై గాయాలు మాయమై దేహము ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్రలోంచి లేచిన వాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పనిచేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం ఎప్పటికీ సంభవించదు హనుమంతునికి అని వరం ఇచ్చాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చెయ్యదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని, అంటే తనకు అవసరమైన రూపము ధరించగలవాడు అని దీవించి దేవతలను వెంట పెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. హనుమంతుడు మహాశక్తిమంతుడు, బలశాలైన సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంటె పిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారబట్టలు చింపివేయడము, అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు.
అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి, ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుందని శాపం ఇచ్చారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు మీద ధ్యాస పట్టింది. హనుమంతుడి విద్యాభ్యాసము. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు. నవ వ్యాకరణాలలో మహాపండితుడని హనుమంతునికి పేరు. ఆంజనేయుడు తన విద్యాభ్యాసం తర్వాత సుగ్రీవునకు మంత్రిగా ఉండి చక్కని సలహాలు ఇస్తూ ఉండేవాడు. తర్వాత హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా, హిందూ ధర్మంలో అత్యంత గొప్ప శ్వాస ధ్యాన యోగుడిగా ప్రసిద్ధి. రామాయణంలో సీతారాముల కథ అందరికీ తెలిసిన అందులో ముఖ్య పాత్ర పోషించింది రామదూత హనుమ. ఇతనిని ఆంజనేయుడని, హనుమాన్ అని, బజరంగబలి అని, మారుతి అని, అంజనీసుతుడని ఎన్నో పేర్లతో ఆరాధిస్తారు. హనుమంతుడు సీత జాడ కనిపెట్టిన, లక్ష్మణుని ప్రాణాలు కాపాడిన, ఎంత శక్తి ఉన్నా ఆయన ఎంతో సామాన్యంగా ఉంటాడని ఎన్నెన్నో పురాణాలలో వర్ణించారు. హనుమంతుని గురించి మనము స్ఫూర్తి పొందే సుగుణాలు. చిన్నతనం నుండే, 2 ఏళ్ల వయసు నుండే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయడం మొదలుపెట్టినాడు. తర్వాత గమ్యం చేరాలనే దృఢమైన సంకల్పం కలిగి ఉండేవాడు. శ్రీరామచంద్రునిపై అచంచలమైన భక్తి, ప్రేమ ఉండేది. ధైర్యం కూడా ఉండేది. తన ప్రభువు సుగ్రీవుడికి ఇచ్చిన మాట కొరకు నిలబడి రాముడిని గెలిపించి సీతను రాముడి వద్దకు చేర్చాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే గొప్ప లక్షణము. తను ఎంత చేసినా ఏమీ చెయ్యలేదు, అంతా శ్రీరాముని దయ అంటూ ఉన్న కేసరి తనయ హనుమంతుడు మనకెంతో స్ఫూర్తి ప్రదాత. అందుకే ఇలా ఎన్నో సుగుణాలు ఉన్న హనుమాన్ని మనమందరిమీ దైవంగా భావిస్తాము, దైవంగా పూజిస్తాము. హనుమంతుని ద్వారా ఇలా మనము నేర్చుకోవలసిన సుగుణాలు, లక్షణాలు ఎన్నో ఉన్నాయి ఇంకా. అందుకే మిత్రులారా, మానవులలో ఉన్న సుగుణాలు, లక్షణాలు వారు చేసే పని వలన తెలుస్తుంది, కానీ వట్టి మాటల వలన కాదు అని గ్రహించి మనస, వాచ, కర్మణ అన్నట్లు ఏకాగ్రతతో, అంకిత భావంతో ఇష్టంగా పని చేయాలి మిత్రులారా. ఇలా మనలో సుగుణాలు పెంపొందించుకోవాలంటే శ్వాస మీద ధ్యాస తప్పనిసరి మిత్రులారా, మనం కూడా శ్వాస మీద ధ్యాసతో ఏకాగ్రతగా ధ్యానం చేసి మనలో శక్తిని పెంపొందించుకొని అందరిలోని సుగుణాలను అవగాహనతో అవగతం చేసుకుని స్ఫూర్తితో పెంపొందించుకుంటూ మన జీవితాలను ఆనందంగా జీవిస్తూ జన్మను సార్థకం చేసుకుందాం. ఈరోజు నేను పాడిన పాట రచయిత వీణా చింతల. నేను చివరిలో 2 లైన్స్ మార్చి పాడాను. వీణా చింతలకు కృతజ్ఞతలు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి, ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ దంపతులకు, మా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. అందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.